అక్క ఎట్లా ఉండబోతుంది బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి జూబ్లీ మాకు 6 గ్యారంటీలు అన్నాడు రేవంత్ రెడ్డి. మాకు ఇంతవరకు కూడా ఏం చేయలేదు. పింఛన్లు వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పారు. 6,000 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు కేసీఆర్ సార్ ఇచ్చినవే 4,000 పింఛన్ పడుతుంది. అది కూడా ఇంతవరకు కూడా మాకు 2 నెలల పింఛన్ కూడా ఆఫ్ చేశాడు. ఇంతవరకు కూడా పింఛన్లు మాకు ఇస్తలేడు, చేయట్లేదు. అంతవరకే ఉంది. కానీ ఏమి 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ ఏది చేశాడు? ఇంతవరకు ఏమి ఇది చేయలేదు. మేము గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఏది లేదు. గ్యాస్ కూడా 900 తీసుకుంటున్నాడు. ఇంతవరకు మాగంటి గోపినాథ్ సార్ ఉన్నప్పుడు ఎలాగ ఉందో మాకు ఎట్లా ఉందంటే అలా ఉంది. మాకు గోపినాథ్ సార్ ఉన్నప్పుడే మాకు చాలా ఇది ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మాకు ఏమి ఇంత ఇది లేకుండా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోపన్న. ఫ్రీ బస్సు కొట్టుకొని గుద్దుకులాటనే ఉంది. ఆ కొట్టుకున్న బస్సు ఎక్కదామంటే కూడా ఎంతమంది చనిపోతున్నారు. ఫ్రీ బస్ అన్నారు కానీ ఆ ఫ్రీ బస్ కూడా లేదు. అందులో కూరగాయలు పోల్చుకోవడము, ఎల్లిపాయలు పోల్చుకోవడము, లేకపోతే వెనక కూర్చున్న వాళ్ళు కూడా వెనకాల పుస్తల తాడు కూడా మత్తలెక్క ఇచ్చి పుస్తల తాడు కూడా తెంపుకోపోయి కూడా అవకాశం ఉంది. ఈ ఫ్రీ బస్సు బంగారం కూడా పోయింది, చేతుల పర్సులు, ఫోన్లు కూడా అన్నీ పోతున్నాయి. మరి ఎందుకు పెట్టిండో ఫ్రీ బస్ కూడా అది కూడా అర్థం కాకుండా పోతుంది. అది ఎందుకు పెట్టిండో కానీ మరి ఆ బస్సులు వెంటనే అమల్లోంచి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కాంగ్రెస్ ఏం పనులు చేసిండని గెలుస్తాడు ఆయన? ఏం గెలుస్తాడు? ఏం గెలవడలేదు. మా గోపన్న సారే గెలుస్తాడు, మా కేసీఆర్ సారే వస్తాడు. వాళ్ళు ఉన్నా కూడా ఏం పనులు చేసిండు? వాడు ఏం పనులు చేయలేడు కదా. ఏదైనా పనులు చేసి ఉంటే ఎట్లనైనా గెలుస్తాడు. దొంగ ఓట్లు వేయించుకొని అన్నీ చేసుకొని ఇట్లా గెలిచిందంటే ఏముంది? ఏం లేదు సార్. మాకు ఆయన చేసిన పనులు కూడా మాకు ఏం లేవు. ఏం మంచిగా అనిపిస్తుంది. కొట్టుకొని సామండి, కరెంటులు తీసేయడము, ఫోన్లు కూడా నిన్న నుంచి ఫోన్లు కూడా బంద్ అయిపోయినాయి. ఫోన్లు కూడా వేయాలని చెప్పి మొత్తం అన్ని కూడా అంతా ఇది చేసేస్తున్నాడు. అంతే, ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులే ఉన్నాయి సార్. అన్న ఎట్లా ఉండబోతుంది బై ఎలక్షన్స్ జూబ్లీస్ సంబంధించి? మీరు తిరుగుతూ ఉన్నారు కదా. మా గోపి అన్న చేసిన డెవలప్మెంట్కు మాకు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీ 100%. ఎందుకంటే చేసిన డెవలప్మెంట్కు లాస్ట్ మేము 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. పెద్ద మీరు కూడా చూసినవచ్చు. కార్మిక నగర్లో రోడ్డు మీద పెద్ద గుడిసెలు ఉండే, 210 గుడిసెలు ఉండే. వాళ్ళకు ఇల్లు లేకుండే. ఇదే గోపీనాథ్ సార్ వాళ్ళకు ఇల్లులు ఇప్పించేసి ఇక్కడికి వెళ్ళి పంపించారు. అప్పుడు రోడ్ క్లియర్ అయింది. లేకుంటే ఒక టైంలో ఎస్పీఆర్ఎల్స్ వెళ్ళాలి అంటే ఎక్కడ దారి బాబు అంటే ఆ గుడిసెల వెనక పోతే ఎస్పీఆర్ఎల్స్ ఉంటుందని చెప్తుండే. కార్మిక నగర్ వెళ్ళాలంటే గుడిసెల వెనక ఉన్న కార్మిక నగర్ అంటుండే. అప్పుడు సార్ అంత కష్టం చేసి సార్ అప్పుడు గుడిసెలకి ఇల్లులు ఇప్పించేసి ఈడికెళ్ళి మమ్మల్ని అందరినీ వాళ్ళకు ఇంట్లో లోపల పోయేదాకా మమ్మల్ని వెనక ఉండి వాళ్ళకి పంపించి వాళ్ళకి ఇల్లులు ఇచ్చి పంపించారు. తర్వాత మా ఈ ఏరియాకు రహమత్ నగర్ డివిజన్కు గ్రౌండ్ లేకుండే, పిల్లలు ఆడుకోనికి గ్రౌండ్ లేకుండే. పెద్ద గ్రౌండ్ చేయించారు ఈ 9 ఎకరాల్లో. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయింది, దళిత్ స్టడీ సర్కిల్. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ప్లస్ అవుతుంది. మా కేసీఆర్ సార్ ఇచ్చిన స్కీమ్లు కానీ, ఇప్పుడు మా మాగంటి గోపీనాథ్ సార్ చేసిన డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు 3 సార్లు మేము గెలిపించుకున్నాం మా మాగంటి గోపీనాథ్ సార్కి. ఈ టైంలో కూడా కంపల్సరీ 100%. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 22 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం డెవలప్మెంట్ చేస్తుంది? వాళ్ళ ఇచ్చిన హామీలకు ఏం చేసుకుంటలేరు. ఇప్పుడు పబ్లిక్ జనాలే అంటుర్రు కంపల్సరీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి కంపల్సరీ 100%. ఇప్పుడు ఏ ఎలక్షన్కు ఎవరికి అడిగినా కూడా ఎవరికి ఓటేస్తారు ఏంది మీరు ఎట్లా అంటే కంపల్సరీ బీఆర్ఎస్కు తీసుకురావాలి సార్. కాంగ్రెస్ పని ఇక్కడ కంపల్సరీ ఖతం, ఎప్పుడో ఖతం చేసిరు. ఇక్కడ 15 సంవత్సరం ముందే ఖతం చేసిరు. ఇప్పుడు కూడా ఏ నాయకు ఇచ్చిన టికెట్ ఎవ్వరు గెలవలేడు. ఎవరు గెలవలేడు. అందరికి చేత కాదని అందరు వెనక వెళ్ళిపోతారు. చూస్తురు కదా మీరు. కొంచెం ఒక నెల ముందు వేరే వాళ్ళు మా పేరు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ పేరు వచ్చింది. ఇట్లా ఎవరు నిలబడినా కూడా ఇక్కడ గెలవలేడు. ఎందుకంటే మన మాగంటి గోపీనాథ్ సార్ జనాల్లో పబ్లిక్లో ఉండే, పబ్లిక్కు సేవ చేసుకుంటా చచ్చిపోయిండు. ఎప్పుడు 24 అవర్స్ అన్నా అని ఫోన్ చేస్తే నేను ఉన్నా తమ్మి అని, అర్ధరాత్రికు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రికి మాకు పనికి వస్తుండే. ఈ ఏరియాలో ఆయన పేరు గోపీనాథ్ అన్న అంటే అన్న గోపి అన్న అని అందరికీ తెలుసు. ఎవరి దగ్గర అడగండి, చిన్న పిల్లలు కూడా ఆయన పేరు తెలుసు, పెద్ద ముసలోళ్ళు కూడా వాళ్ళ పేరు తెలుసు. అంటే అట్లా పబ్లిక్లో ఉండే, పబ్లిక్ మనిషి ఉండే. ఒక టైంలో పీజీఆర్ ఉండే,
పీజీఆర్ సార్ కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా మేము వాళ్ళ వెనక కూడా పని చేసినాము. ఆ మనిషి ఉన్న తర్వాత ఆయన తర్వాత ఈయననే వచ్చిండు అట్లా ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. దాని గురించే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే టికెట్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ మేమందరం 100% కోషిష్ చేసి ఆమెనే గెలిపించుకుంటాము. 100% గెలుస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు గెలవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. నా పేరు వసీమా బేగం అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి, గెలుస్తుంది ఏమన్నా? మేమే గెలుస్తాం సార్. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మా మేడం గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సార్. ఎందుకు ప్రజల పార్టీయా బీఆర్ఎస్ పార్టీ? ప్రజల పార్టీ అండి. ఎందుకంటే మన గోపీనాథ్ అన్న ఏమేం పనులు చేశారో అందరికీ తెలుసండి. జనాల మంచి ఉండే, ఎల్లకాలం జనాలనే ఉండేటోళ్ళు, జనాలనే చనిపోయిండు సార్. మేము ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీకే గెలుచుకుంటాం, మన మేడంకే గెలుచుకుంటాం సార్. ఎంత కాంగ్రెస్ ఎక్కడ సార్, ఇప్పుడు ఒక మాట చెప్తారు, మళ్ళీ ఒక మాట చెప్తారు, ఎన్నెన్నో వాదాలు చేస్తారు, ఎన్నెన్నో ప్రామిస్ చేస్తారు, ఏది పూర్తిగా చేయరు సార్. అందుకోసమే కాంగ్రెస్ రాదు. ఇదైతే 100% గ్యారెంటీ. అధికార పార్టీ కదా వాళ్ళది. అధికార పార్టీ ఉండని, ఏమైనా ఉండని సార్. మన జూబ్లీ హిల్స్ గడ్డ మన మాగంటి గోపీనాథ్ సార్ గడ్డ. మాగంటి గోపీనాథ్ సార్ తప్ప వేరే ఏ పేరు రాదు సార్ మన జూబ్లీ హిల్స్లో, అస్సలు రాదు సార్. జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ సార్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మేడం ఉన్నారు. ఆమెకే మేము గెలిపించుకుంటాం, ఆమెకే పనిచేస్తాం సార్. ప్రజలందరూ ఆమెకు సపోర్ట్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రతి గల్లీ పోతున్నాం, ప్రతి గల్లీలో మేము ఓటర్ల కోసం కొత్త ఓటర్లు తయారు చేస్తున్నాం, అంతా చూస్తున్నాం సార్. కొత్త ఓటర్ ఐడి కార్డులు చేయనీకి మేము ఇంటింటికి వెళ్తున్నాం కదా సార్. అందరూ అదే అంటున్నారు సార్, మన ఎమ్మెల్యే సార్ చాలా మంచిగా ఉండే, ఇప్పుడు మేడంకి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని అంటున్నారు సార్ వాళ్ళు. మేమైతే ఇది కాంగ్రెస్ కథమే సార్. అసలు రాదు సార్ కాంగ్రెస్. ఏ ఒక్క 1% కూడా రాదు సార్. ఎందుకంటే మాటి మారుతూ ఉన్నారు సార్. ఈయనకు ఇప్పుడు టికెట్ ఇస్తాం, మళ్ళా నెలకు మళ్ళీ 15 రోజులు వేరే వాళ్ళకి టికెట్ ఇస్తాం అదే అంటారు సార్. కానీ కన్ఫర్మ్ అయితే ఇంకా చేయలేదు సార్. గ్యారెంటీలు ప్రజల్లో ఏం గ్యారెంటీలు సార్? అన్నీ ఫెయిల్ అయినాయి సార్, అన్నీ ఫెయిల్ అయినాయి. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇస్తామని వాయిదాలు వేస్తున్నారు సార్. రేషన్ కార్డు సరిగ్గా ఇవ్వలేదు. ఏం చేసినారు సార్? ఏమంటే అది 2500 ఆడోళ్ళకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు సార్. మళ్ళా కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నారు సార్, ఇవ్వలేదు సార్. ఏ గ్యారంటీ వాళ్ళది పూర్తి కాలేదు సార్. అసలు వాళ్ళు చేసిన హామీలు ఏది పూర్తి కాలేదు సార్. రాదు సార్, కాంగ్రెస్ రాదు. అంత ఫెయిల్ సార్, అంత ఫెయిలే సార్. ఏం జరగబోతుంది? బై ఎలక్షన్స్ రాబోతాం. బై ఎలక్షన్స్ వస్తున్నాయన్న, అది రావడమే అసలు మేము ఊహించని పరిణామం ఇది. మాగంటి గోపీనాథ్ అన్నని ఇంత త్వరగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు అనేది కల్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మాకు అన్న అనుకుంటా, ఆయన మా ఇంట్లో మనిషిలాగా, నాకు సొంత అన్నలాగా ఆయన అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన కోల్పోవడమే చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎట్లా ఉండబోతుంది ఈ బై ఎలక్షన్ సంబంధించి? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఈసారి జూబ్లీస్ బై ఎలక్షన్స్కి గెలుస్తామంటూ కూడా ముందుగానే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసుకున్నా కూడా అది తాటాకు చప్పుళ్ళు లాంటివి, అంతకుమించి ఇంకోటేం కాదు. ఎందుకంటే మీరు గత 22 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఎక్కడ అభివృద్ధి నమూనా ఏ మూలనా కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మకమైన పనులేమీ జరగట్లేదు. అన్నీ కూల్చివేతలు, దోపిడీలు, హవాలా చేరవేతలు తప్పించి, ఒక్క ఫ్రీ బస్ తప్పించి ఇంకా ప్రతి మనిషికి ఏ పథకం అయినా అందరికీ అందిందా అన్న? వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో 2500 అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు. ఎవరో కొంతమందికి తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి అందుబాటు రావట్లా. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో అదే హైదరాబాద్ మొత్తం రాష్ట్రం అంతా 25,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ బిల్ అని చెప్పి పెట్టారు. ఏ ఆఫీస్ గడ్డకి తిరగలేదు, ఎక్కడికి క్యూలో నిలబడలేదు, ఎండల్లో పడిగాపులు కాయలేదు. ఇంటికి వచ్చారు, ఒక నిమిషంలో మాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది, వెంటనే అది అమలవడం ప్రతి ఒక్కళ్ళకి అందింది. 25,000 లీటర్ల కంటే తక్కువ నీటి వినియోగం చేసుకునే ప్రతి ఇంటికి అది అందుబాటులోకి వచ్చింది, ఏ ఇంటికి తిరగకుండా. అలాగా ఉంది కేసీఆర్ గారి పరిపాలన. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పేరుతో 6 మోసాలు, 420 హామీల పేరుతో 420 పనులు, కూల్చివేతలు, ఇంతకు మించి నిర్మాణాత్మకమైన పనులు ఏమీ జరగలేదు. జరుగుతాయన్న నమ్మకం కూడా మాకు లేదు. ఇక్కడ ఎక్కువ హైడ్రా కూల్చివేతలు జరిగాయి ఈ పరిసర ప్రాంతాల్లోనూ. సో ఎట్లా ఉండబోతుంది? దాని ఎఫెక్ట్ ఉండబోతుందా కాంగ్రెస్? ఖచ్చితంగా ఉందన్న. అందరికీ బస్తీ ప్రజలతో సహా చాలామంది భయపడుతున్నారు. ఈ సున్నం చెరువు దగ్గరే చాలా కూల్చివేతలు జరిగినాయి.
ఎన్నో సంవత్సరాలుగా 30-40 ఏళ్ళగా స్థలాలు వాళ్ళకంటూ పెట్టుకుని ఉన్న స్థలాల్ని కూడా కోల్పోవడం జరిగింది. అది కాకుండా కక్షపూరితమైన కూల్చివేతలు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఎరగం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు టీడీపీ హయాంలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అయితే చూడలేదు. ఎందుకంటే సర్దార్ అన్న అని చెప్పి బోరబండలో ఆయన ఇల్లు ఎక్కడో మెయిన్ రోడ్డుకి చాలా లోపలికి ఉంటుంది. అలాంటి మెయిన్ రోడ్లో మిగతా బిల్డింగ్స్ ఏమీ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరికి కనపడలేదా? మరి లోపలికి ఎక్కడికో వచ్చి దగ్గర దగ్గర 20-30 ఏళ్ల తర్వాత ఉండే ఇల్లు ఆయనది కూల్చారు. అలాగున్నప్పుడు ఇంకా మిగతా బస్తీలు కూడా ప్రజలు భయపడరా అన్న? ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే ఇంత అరాచకం అవుతుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ పల్స్ ఇది, ప్రజల్లో ఉన్న నాడి ఇది. 6 గ్యారంటీల దగ్గర నుంచి 6 మోసాల దగ్గర నుంచి 420 మోసాల దాకా వాళ్ళు చెప్పేవేవి ఒక ఉచిత బస్సు తప్పించి ఇంకేది జరగట్లేదు. ఒక ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు అనేది ఎవరో ఒకళ్ళిద్దరికి తప్ప ఏమీ అందట్లేదు. పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవి తులం బంగారం అన్నారు అది లేదు. ఏమంటూ ఉన్నాయన్న? రైతు బంధు ఎప్పటికో 2 నెలలు ఎగ్గొట్టి తర్వాత ఎప్పుడో వేశారు. ఏం జరుగుతున్నాయి? ఒక్కటి కూడా ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అయితే ఇప్పటిదాకా చూడలేదు మేము. సో జూబ్లీస్ ఎలక్షన్లో అయితే కాంగ్రెస్కి తావలేదంట. కాంగ్రెస్కి డిపాజిట్లు కోల్పోతుందేమో అని అనిపిస్తుంది మాకు. డిపాజిట్లు కూడా కోల్పోతుందా? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగొచ్చు కంటోన్మెంట్లో గెలిచారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని. కంటోన్మెంట్లో గెలిచారు అంటే వాళ్ళు వచ్చి రాగానే ఉచిత బస్సు అమలు చేశారు. సో ఇప్పుడే కదా వచ్చారు. అమలు చేసిన ఒక 3-4 నెలల్లోనే అనుకోకుండా ఆ ఎమ్మెల్యే మరణించడం జరిగింది, ఉప ఎన్నిక రావడం జరిగింది. సో ఒక్కొక్కటిగా అన్నీ మిగతావి కూడా నెరవేరుస్తారు అన్న ఒక అభిప్రాయంతో, ఒక పాజిటివ్ కోణంతో, సరే ఎలాగూ ప్రభుత్వం ఇది ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటే మిగతావి కూడా అమలు అవుతాయి అన్న ఒక చిన్న ఆశతో గెలిపించడం జరిగింది పొరపాటున. కానీ గెలిచిన ప్రతి చోట కూడా తిట్టుకోవడమే తప్ప ఎప్పుడైనా విన్నామన్నా ఒక సీఎంని పట్టుకుని ఇన్ని తిట్లు? మీరు సోషల్ మీడియా చూస్తే ఒక్కొక్కరు ఒక సీఎంని పట్టుకుని ఇలా తిడుతున్నారా అని, వీళ్ళకి ఎంత ధైర్యమా? వాళ్ళకి ఏ ఇది లేకపోయినా నిరుపేదలు, రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు అలాంటి వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారంటే ఒక సీఎంని పట్టుకుని. అసలు ఆయన ఏం సీఎం, ఏం ప్రభుత్వం ఇది? అసలు అర్థం కావట్లేదు. ప్రజాప్రభుత్వం అంటే ఏంటన్నా? ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఆదుకోవాలి, ప్రజల్ని బిడ్డల్లాగా రక్షించుకోవాలి. అది ఎవరు? కేసీఆర్ గారు చేసి చూపించారు. ఆయన గెలిచినప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కాకుండా ఆయన మేనిఫెస్టోలో పెట్టనివి కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టుండి ప్రకటించారన్న. దళిత బంధు కానీ, ఎగ్జాంపుల్ దళిత బంధే ఒక పెద్ద ఇది. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న 5 లక్షలు? నేనేం దళితుడిని కాదు, కానీ లేని వాళ్ళకి అందినాయి కదా, లేని వాళ్ళకి జరిగినాయి. ఇప్పుడు ఫ్రీ వాటర్ బిల్లు లేని వాళ్ళకి ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, ఏ ఎండలో నిలబడకుండా, ఏ క్యూలో నిలబడకుండా ఫ్రీ వాటర్ అనేది వచ్చింది. అలాగే ప్రతి విషయం కూడా ఆయన ఎక్కడికి తిరగకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందినాయి, అమ్మఒడి కిట్లు అందినాయి, కంటి చూపు లేని వృద్ధులకి వాళ్ళకి కంటి పరీక్షలు చేసి స్పెట్స్ అవి ఇవ్వడం జరిగింది, కళ్ళద్దాలు. అలాంటివి ఎన్ని ఆయన హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో మంచి విషయాలు. అసలు ఆ లిస్టు చెప్పడానికే ఒక అరగంట సరిపోతుంది. అదే ఏంటంటే అన్న, మోసపోయారు జనాలు. ఏంటంటే ఒక 10 ఏళ్ళుగా ప్రభుత్వం చూసాం, ఈయన ఇంతకంటే బాగా చేస్తానంటున్నాడు. ఆయన 2000 ఇస్తానంటే 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిందనేది జనాలు మర్చిపోయినా 2000ని 4000 చేస్తాననేసరికి ఓకే, కొత్త ప్రభుత్వం వస్తే, కొత్త మనిషి వస్తే ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు కదా, ఆయన ఇచ్చిన మాటల్ని ఒకసారి గెలిపించి చూద్దామని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 420 దొంగ హామీల్లో ప్రజలు మోసపోవడం జరిగింది తప్ప ఆ మోసానికి లోబడి ఏదో అదృష్టవశాత్తు గెలిచారు. లేదంటే కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఎన్నికలకే ఒక 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ వాళ్ళకే నమ్మకం లేకపోయింది. వాళ్ళు గెలవడం ఏంటంటే బీజేపీ డౌన్ అవడం అనుకోకుండా
ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత అయినా పోనీ ఓకే గెలిచారు, గెలిచిన తర్వాత అయినా వీళ్ళు నిలబెట్టుకునే పనులు చేశారు, ఒక నిర్మాణాత్మకమైన పనులు చేశారు, ప్రజలకి మంచి చేశారు అంటే ఓకే హోప్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ హోప్ కాదు కదా, అసలు జనాలు ఇలా తిట్టుకుంటుంటే గెలుస్తుందని ఎలా అనుకుంటామన్నా. ఇదే కాదు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ప్రజలు అంత వ్యతిరేకత మూటగట్టుకున్న, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ కాంగ్రెస్ కాదు అంటున్నారు, మరి ఇంకే పార్టీ? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న. ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ అనేదే మాగంటి గోపీనాథ్ గారి అడ్డ, బీఆర్ఎస్ పార్టీ అడ్డ ఇది. ఎందుకంటే ఎన్నో పనులు ఆయన నిరంతరం పేదలకి అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలుకుతూ, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ అన్నా సమస్య అనగానే ఫోన్ ఎత్తి నిమిషాల్లో వెంటనే ఎవరికైతే ఫోన్ చేస్తే ఆ పని జరుగుతుందో, ఆ ఆపద నుంచి గట్టెక్కుతామో వాళ్ళకి కేర్ తీసుకుని ఆ పని చేయించి, ఎప్పుడైనా ఒకవేళ ఫోన్లో కాదు అంటే ఆయన అపరాత్రి అయినా కూడా బయలుదేరి వచ్చేటువంటి పేదలకి అందుబాటులో ఉన్నటువంటి ఒక దేవుడు మాగంటి గోపీనాథ్ అన్న. అవును, ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ విషయం అన్న. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా వారి కుటుంబం నుంచి ఆవిడ వస్తేనే ఇక్కడ అందరికీ కూడా, ఎందుకంటే ప్రజలందరూ కూడా గోపీనాథ్ అన్నకి గోపన్నకి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆయన ఎంత అందుబాటులో ఉంటారో, ఎంత నిరంతరం, ఇదిగో ఈ కొంచెం గడ్డెక్కితే అన్న వాటర్ ట్యాంకు మీకు కనిపిస్తుంది, 5 ml వాటర్ ట్యాంక్, అది గోపన్న కట్టించింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్, అది మొత్తం ఒకప్పుడు క్వారీ, ఆ క్వారీ మొత్తం కబ్జా చేయాలని ఎంతోమంది ప్రయత్నించినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఆపి దాన్ని చుట్టూ మంచిగా ఒక గ్రౌండ్ లాగా చేసి పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఎటువంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలన్నా అది ఎంతో అద్భుతమైన స్థలాన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడా లేదు. ఇంకో రాజకీయ నాయకుడు అయితే దాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, ఏ విధంగా బడ్డిదారిన సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనతో వెళ్తారు. కానీ గోపన్న ప్రజల కోసం పనిచేశారు, ప్రజల కోసం, ప్రజలే శ్వాసగా జీవించాడు, ప్రజలే శ్వాసగా ఆయన తుది శ్వాస అనేది విడిచారు. కాబట్టే మాకు ఏ నియోజకవర్గంలో కూడా లేనంత మంచి విషయాలు ఈ నియోజకవర్గంలో జరిగినాయి. అలాగే ఆ గ్రౌండు నుంచి కొంచెం కిందకి దిగితే ఫంక్షన్ హాల్ కట్టించారు, అది గోపన్న ఆధ్వర్యంలోనే జరిగింది. కార్మిక నగర్ చూస్తే ఒకప్పుడు పూరి గుడిసెలతో, చెత్త కుండీలతో, రోడ్లంతా అపరిశుభ్రంగా, ఎంతో, ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడైనా డంప్ యార్డ్లో తిరుగుతున్నామా, సిటీ మధ్యలో ఇటువంటి ఇదేంటి అని ముక్కులు మూసుకుని వెళ్లాల్సి వచ్చేది నిరుపేదల గుడిసెలతో. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం, వాళ్ళ వసతి కల్పించి వేరే చోట వారికి ఇళ్ళ స్థలాలు, వాళ్ళకి నివాసయోగ్యమైన ఇవి చూపించి, మంచి ఇళ్ళు చూపించి ఆ రోడ్డుని వెడల్పు చేసి ఇప్పుడు ఎంతో సుందరంగా ఒక హైదరాబాద్తో మిగతా రోడ్లకి సరిసమానంగా ఒక చక్కనైన దారిని ఏర్పరిచారు. అలాగే ప్రతి బస్తీకి కూడా ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన ఉండంగా చేసిన మంచి పనులు ఎన్నో, రోడ్లు వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నిరంతరం అందుబాటులో ఉండి ఆయన చేసిన పనులని మేము కల్లో కూడా మర్చిపోలేమన్నారు, చచ్చేదాకా కూడా మర్చిపోలేము. ఆయన మా దేవుడు. ఖచ్చితంగా. ఇక్కడనే ఉంటాం. ఏం పేరు నీ పేరు? వెంటేనా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమున్నదా, ఏం లేదు బాబా, అంతా దొంగ మాటలు, దొంగ లెక్కలు, ఏం లేదు. గంట మాట అంటే ఏంది? మరి ఏం చేస్తాం, మాకు అనుకున్న ఆయన పోయిండు, వీళ్ళు దొంగ మాటలు చెప్పి ఒట్టిగానే తక్లీఫ్ పెట్టుడు, వాళ్ళకు పింఛన్లు లేవు, ఏ మాట లేదు, కరెంటు జీరో అన్నారు, కరెంటు లేదు, ఏ పనులు ఏది లేదు, ఏమి మీరే గెలిపించుకున్నారు కానీ ఇక గెలిపించినామంటే ఓలం వేసిన ఒకటే, పబ్లికే 2 రోజుల్లో మారిపోయింది అంతా. ఆయన చేసింది పెట్టిన ఇస్తరాకులు అన్నం తిని, పిలిచిపెట్టి అన్నం తినే ఇస్తరాకు గుంజుకున్నట్లు చేసి, మాయ మాటలు చేసి ఏం చేసారు, 2 రోజుల్లో మారిపోయింది పబ్లిక్. 6 గ్యారెంటీలు అన్నారు, మరి వచ్చినాయా? ఏది ఉన్నది, ఏది లేదు. కాకపోతే లేడీస్కు ఆ బస్ కిరాయి ఒకటి వెంటనే పెట్టిండు, మాకు జెంట్స్లకు పెంచిండు, పింఛన్లు ఏమైనా పెరిగినాయా? ఏం 1 రూపాయి పెరగలేదు. ఆయన చేసిందే
ఫస్ట్ మీటింగ్లో ఏం చేసిండంటే వీళ్ళకు గుడ్డెలకు గున్నెలకు 3000 ఉన్నది పోయి 4000 చేసిపోయాడు సారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీకు 3000 చేస్తా వాళ్ళకి 6000 చేస్తా అన్నాడు. ఈ దొంగనేమో మీకు 4000 చేస్తా వాళ్ళకి 6000 చేస్తాడు. 6 రూపాయలు లేవు, 6 పైసలు లేవు. గవే నమ్మి మోసపోయారా? అన్నీ మోసపోయి ఎట్లుంటాయి సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మరి? సారికి వస్తుంది, సార్కి అక్కడ వస్తుంది. ఇక్కడ ఎప్పుడో బంద్ చేశారు 15 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ను రాణిస్తలేరు ఇక్కడ. పీజీఆర్ పోయిన నుంచి కాంగ్రెస్ను వదిలేసారు. కాకుండా పీజీఆర్ ఉన్నప్పుడు పట్టించుకున్నారు. ఏ రాత్రి పోయిన ఆయన కూడా పనులు చేసిండు. అప్పుడు మాకు ఇది పెద్ద అడవి, ఇక్కడ కొట్టుకుంటే వద్దులాడితే ఏ రాత్రి పోయినా తమ్మి అని కూర్చుండబెట్టుకున్నాడు, మాట్లాడిండు. మేము కడతాబాద్ పోతే కలిసినాం. ఏ రాత్రి ఉన్నప్పుడు అట్లాగా విషయ ఇండ్లు వచ్చి పట్టాలు ఇప్పించిండు. అట్లా మళ్ళీ ఆయన ఇచ్చిండు. రామారావు ప్రభుత్వం వచ్చినాక పట్టాలు ఇష్యూ చేస్తే రెడ్డి సాబు మాకు పట్టాలు చేతికి ఇచ్చిండు. ఇండ్లు కట్టుకొని శాంతిగా ఉన్నాం. తర్వాత ఇది 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. మాకు తెలియకున్నా కూడా ఇది చేస్తున్నాం, ఇది తీసుకోండి అని చెప్తే పోయి ఆఫీస్కి పోతే ఆ పనులు అయినాయి. ఇప్పుడు తిరిగితే కూడా అయితలేవు, చెప్పులు అరిగిపోతున్నాయి. ఆశకు తిరుగుడు పనులు ఒడగొట్టుకుంటూ ఒట్టిగా వదిలేసినాం. 2 సంవత్సరాలకి విరక్తి వచ్చిందని ఇసుక వచ్చిపోతుంది. ఆ పేరు తీయాలంటే మంట మాడుతుంది మనం. మంట పడుతుంది. ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి అంతే ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతే ఉన్నారు, లీడర్ కూడా అంతే ఉన్నారు. అంతే అంతే. అదే బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక. ఇప్పుడు అదే గెలుస్తుంది. ఇక్కడ రానియర్, కాంగ్రెస్ రానియర్, ముస్లింలు కానీ మన హిందువులు కానీ రానియర్. అంతే. ఎందుకు మరి కాంగ్రెస్ ఇక్కడ? నమ్మరు, మంచి శక్తి లేరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా లేడు. ఇప్పుడు ఆయన ఇసుక కూడా ఆయన టికెట్ ఇస్తా అంటారు. ఆయన రౌడీ. శ్రీశైలం కొడుకులకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నుంచి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు రారు, ఎవరు లేరు, మేడంకి ఇస్తే ఎవరు వేస్తారు అనే ఆలోచనలు ఉన్నాయి. కానీ మేడంకే ఎలక్షన్ వస్తుంది. మాగంటి గోపీనాథ్ నాకే ఆమెకే ఓట్లు పడతాయి, ఆయననే వస్తాడు. వీళ్ళను ఇవి రౌడీ సిస్టమ్ ఈ ఏరియాల. అప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన, నేను ఊరికి నుంచి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, పిల్లలు ఉన్నా. అన్నీ తెలుసు నాకు. ఖైరతాబాదు అప్పటి నుంచి అంతా తెలుసు. సో అందుకే కాంగ్రెస్ గెలిపారా? గెలిపియ్యారు, ఈ ఏరియాలో గెలిపియ్యారు. చెప్పండి అన్న మీ పేరు? నా పేరు సంజీవులు అండి. ఏం చేస్తుంటారు? నేను ఏదో మామూలుగా కూలీ వర్క్ చేస్తాను. కూలీ వర్క్ చేస్తుంటారు. మాగంటి గోపీనాథ్ ఎట్లా చేస్తుండే? మాగంటి గోపినట్టు పర్వాలేదు, నంబరేకి చేసిండు. కానీ పాపం ఆయన ఇక వెళ్ళిపోయాయి కదా, ఆయనకు దేవుడు ఎత్తుకపోయిన దానికి మనం ఏం చేయలేము. కానీ ప్రభుత్వం అయితే మంచిగా చేసిండు. అతను కూడా ఏం చేయలేదు. 3 సార్లు గెలిచిండు. 3 సార్లు గెలిచిండు. 3 సార్లు కూడా మంచిగానే చేసిండు. ఏదాన్ని కూడా ఇది చేయలేదు ఆయన, కాదని లేదు. ఏదన్నా అవసరం ఉంటే కూడా ఇచ్చేసిండు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చిండు. అప్పుడు ఆయనను పంచిండు. కానీ మనకు రేవంత్ రెడ్డి పంచిబడి చేసిండు అన్ని. అవుతున్నారా మాగంటి గోపీనాథ్? మిస్ అవుతున్నారా జనాలు? బాధపడుతురా? ఏం బాధపడతారు, ఇక ఉంటారు. బాధపడే వాళ్ళు బాధపడతారు. మంచిగా అన్నటోళ్ళు మంచిగా అంటారు. దాన్ని ఇది లేదు. ఇక రాజకీయం ఉంది. అది అన్నటోళ్ళు అన్నట్టునే ఉంటారు, నడిచేటోళ్ళు నడుస్తూనే ఉంటారు. 3 సార్లు గెలిచిండు కదా? 3 సార్లు గెలిచిండు. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు చేసిండు, మంచిగానే చేసిండు. కానీ అట్లని ఇక వాళ్ళకి తెలిసినట్లు వాళ్ళు చేసారు. గరీబులకు మంచిగానే చూసారు, అట్లా ఏమి ఇచ్చేయలే. గరీబులకు బాగానే ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ నుంచి వాళ్ళ సతీమణిని బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది అంటున్నారు. గెలుస్తుందా? గెలుస్తుంది. ఎందుకు గెలవది? వాళ్ళకు సహకరించే వాళ్ళు మంచిగా చేస్తే గెలుస్తుంది. మనం ఒక్కరిద్దరం చేస్తే కాదు కదా, అందరు పట్టుతోని చేస్తేనే పని అవుతుంది. మరి అందరు కాకపోతే మనం అంటే కాదు కదా. అందరూ కావాలంటే వాళ్ళకు కూడా మంచిదే. ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, అది మంచి కుటుంబమే. ఎవరికేం ద్రోహం చేయలేదు, వాళ్ళు మంచిగా చేసారు, పర్వాలేదు. ఇప్పటికైతే మంచిగానే చేసారు. ఇప్పటిదాకా అయితే బాగానే చేసారు. నా పేరు రవి. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తుంది? దాని కొంచెం మాకేమవుతున్నా. ఎక్కడ ఉంటారు? ఏం చేస్తాను? నేను పెయింటింగ్ పని చేస్తాను. వెల్డింగ్ పని చేస్తాను. పెయింటింగ్ పని. పెయింటింగ్ పని చేస్తాను. ఓకే. వస్తున్నాయి 6 గ్యారంటీలు? ఏడొస్తున్నాయి అన్న, ఏమొస్తున్నాయి? 500 సిలిండర్ అన్నారు. మాకు ఫామ్ వచ్చింది కానీ ఇంతవరకు రేషన్ షాప్లో ఇవ్వమన్నారు.
అందులో మాకు సంబంధం లేదు, మీ దగ్గరనే పెట్టుకో అన్నారు. ఫామ్ ఇప్పటికి ఉంది ఇంట్లోనే, మేము కిరాయికి ఉంటున్నాం. ఇల్లు అయితే వచ్చింది, మాకు కేసీఆర్ ఇచ్చిండు ఇల్లు, డబుల్ బెడ్రూమ్. ఇక వర్క్ దూరం పెడితే ఇక్కడ నేను ఉన్నాను. ఎక్కడ వచ్చింది డబుల్ బెడ్రూమ్? అక్కడనే మన కొల్లూరులో ఉంది. కొల్లూరులో ఎప్పుడు వచ్చింది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్? అది 2003లో వచ్చింది. అప్పుడు వచ్చింది. అప్పుడు అప్లై చేసినాం కానీ వచ్చింది ఒక 4 సంవత్సరాల దాకా అక్కడనే ఉన్నాం. వచ్చినాం ఇక పనికి దూరం అవుతుందని, ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. ఇంతకుముందు మేము బోరబండలో ఉంటున్నారు ఇప్పుడు. ప్రశాంత్ బోర ఇక్కడనే ఉంటాం. ఎట్లా మరి గ్యారెంటీలు వస్తలేవు అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారా? మరి ఏమన్నా మన గ్యాస్ వస్తాను, గ్యాస్ లేదు. కరెంటు ఫ్రీ అన్నా కరెంటు లేదు. పనులు ఉన్నాయంటే పనులు సరిగా లేవు. ఇక ఒకరోజు చేస్తున్నాం, అప్పుడే ఉంటున్నాం. వర్షాలు పడితే ఏమి లేవు. 6 గంటలు ఏమున్నాయి, 200 యూనిట్ కావాల్సి ఫ్రీ అన్నారు, కరెంటు కూడా లేదు. అక్కడ కూడా 1000 రూపాయలు 600 కరెంట్ వస్తుంది గవర్నమెంట్లో, ఇళ్ళల్లో కూడా. ఆడ బిల్లు గట్ట వస్తున్నాం. వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద ఇక్కడ? చాలా పడుతున్నా, ఎందుకు రావట్లేదు, చాలా పింఛన్లు ఇస్తా అన్నారు, కొత్త పింఛన్లు. మొన్న రవీంద్ర భారతి పోయినాం, మొత్తం పోయింది, మేము పోయినాం, ఏం రాస్తాం రాసిరు కానీ అందులో ఏం రాలేదు. పెంచి ఎక్కువ ఇస్తా అన్నారు, 4000 ఏడిస్తున్నారు అన్న. ఉన్న పింఛన్లే తక్కువ వస్తున్నావా? మొన్న కూడా పాలిష్ కొట్టింది, హ్యాండిక్యాపే, కాల్ చేయలేదు. మొన్న కూడా వెళ్ళే మా అత్తకి వెళ్ళి అదే 2000 ఇస్తారు. అవధం ఎందుకు ఆడాలి? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లుంటది మళ్ళీ కాంగ్రెస్? మీకున్న ధర్మం మాకేముంటుంది అన్న? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంటూ? ఏ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అన్న. కేసీఆర్ వస్తే మంచిగా, ఎందుకంటే ఆయన ఉన్న రోజులు పరిపాలన మంచిగా చేసిండు, ఇవాళ చేస్తున్న పని మంచిగా చేసిండు. ఇక వీళ్ళు ఏంటంటే ఇవాళ గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం? 3 సార్లు గెలిచిండుగా. ఆయన మంచిగా చేసిన పర్లేదు. మగంటి గోపినాథ్ మంచిగా చేసిండు, అబద్ధం ఎందుకు ఆడాలి? మగంటి గోపినాథ్ ఈయన సీఎన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా చేసిండు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే జర డల్ అయిపోయింది. కాలం చేసిండు కదా మాగంటి. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? వస్తే రావచ్చు అన్న, అవకాశం ఉంటుంది. గెలుస్తారంటే ఇక బీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ అన్నది అది. ఎందుకు మరి ప్రభుత్వం మీద పథకాలు ఎందుకు రావట్లేదు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు 6 అమలు అన్నారు కదా, 6 అమలు సరిగ్గా చేస్తే ఎందుకు రావన్నా? నువ్వే చెప్పు ఒక మాట. మీరు మాకంటే పెద్దవాళ్ళు కదా, మీడియా తరఫు అట్లా. నా పేరు జైపాల్. ఏం చేస్తుంటారు? డేస్మెంటల్ వర్క్ చేస్తుంటాం. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి? ఇక్కడ ఎన్నికలు అదంటే అంత ఏం ఇది లేదు ఎవరికి, ఎవరికైనా కానీ ఏమంత ఇది లేదు. రూలింగ్ లో ఉంది ప్రభుత్వమే కదా మరి. రూలింగ్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏం చేస్తున్నారని, ఏ వర్క్ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏ వర్కర్స్కి ఏం చేస్తున్నారు, ఏ వర్కర్స్కి ఏం పట్టించుకోవడం లేదు ఇక్కడ. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి లేబర్లకు కానీ ఎక్కడ వారికి బతికే పొజిషన్ లేదు. ఎందుకంటే పట్టించుకోవాలంటే ఇక్కడ కనీసము లేబర్ డిపార్ట్మెంట్లకు కానీ అటువంటి వాళ్ళకు మేలు చేసేది లేదు. ఇప్పుడు డబుల్ ఇండ్లు ఇస్తున్నారు ఇక్కడ, డబుల్ బెడ్రూమ్లు. అయితే ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి ఈ లేబర్లు అటువంటి వాళ్ళకు ఇండ్లు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు ఇండ్లు, కానీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే. ప్రజాప్రభుత్వము అని అంటున్నారు కదా, 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పారు కదా. చెప్తున్నారు కానీ అవి ఎవరికి చేస్తున్నారు? ఇండ్లు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు కదా సార్, లేని వాళ్ళకి ఎవరికి చేస్తున్నారు? ఎవరికి మన సర్వేలో చేసినా కానీ ఉన్న వాళ్ళకే ఇండ్లు ఉన్నాయి, వచ్చినాయి. లేని వాళ్ళకి మాత్రం ఎవరికి ఇండ్లు లేవు. లేబర్లు ఎంతోమంది ఇక్కడ వలసగా వచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళము. ఒక్కరికి మాకు ఇంకేది వరకు ఇండ్లు అనేది స్థలాలు దొరకలేవు. 24 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మాకు ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓట్లు కూడా వేసినాము, ఎవరు కూడా రావట్లేవు. 500 సిలిండర్లు ఇచ్చినా కానీ మనకేం పడ్డాయి సార్? దాంట్లో ఏం పడకొచ్చినావు? అవన్నీ డూబు. ఫ్రీ కరెంటు లేదు, ఏది లేదు. ఏ 5 గ్యారంటీలో ఏవి లేదు. ఏదో బస్సు అని లేడీస్కి వేసిర్రు, దానివల్ల బస్సు ప్రయాణంలో లేడీస్కే అనుమతి ఉంది. అందులో జెంట్స్ కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. అదే గ్యారంటీలు అనేది ఏదో పిల్లల గురించి స్కూల్లో ఒక చదువుకునే పిల్లలకు ఏదైనా సాయం చేస్తే దానికి ఇది ఉంటుంది. స్కాలర్షిప్ కానీ అట్లాంటివి ఏవైనా చేసి చేస్తే వాళ్ళు బతకగలుగుతారు నిరుపేదలు.
ఒకటి హాస్పిటల్ గురించి అలాంటి ఏదైనా చేస్తే జనంకు ఒక ఉపయోగపడేటట్లా చేస్తే దానికి ఒకటి మంచిది. కానీ ఇవి స్కీములు అవి అని జనాలకు మోసం చేసే ప్రభుత్వాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మోసం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా లీడర్స్ కానీ చిన్న చిన్న వర్కర్స్లకు అలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, కానీ లేని వాళ్ళకి ఎందుకు రాకొచ్చినాయి? సర్వేలు చేస్తున్నారు, ఆ సర్వేలల్లో ఎవరికి చేస్తున్నారు? అట్లాంటి ఇది చేసి మీరు ఏమైనా చేసి దీని ద్వారా చేస్తామంటే దానికి వ్యతిరేకత వస్తుంది అంటారు ప్రభుత్వం పైన. దీనికోసమేనా గ్యారెంటీల విషయాలనే అది అన్నీ దానివల్లనే వ్యతిరేకత వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా మరి. అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం గెలిచేది సరిగా లేదు సార్. ఎట్లుంటాయి సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్? జూబ్లీస్ అంటే ఎలక్షన్ స్టార్ట్ ఆ మూమెంటే తెలుస్తుంది. పబ్లిక్ ఎక్కడ తిరిగేది తెలియదు కదా. ఎలక్షన్ స్టార్ట్ కాగానే అప్పుడే పబ్లిక్ ఇక్కడ తెలుస్తే అక్కడ తెలియదు, చెప్పలేము. అది మాగంటి గోపినాథ్ ఎట్లా చేసి ఉండే? మూడు సార్లు వచ్చిండు కదా. మంచిగానే చేసింది ఇక్కడ ఈ ఏరియాకి అయితే. మా 4000 వస్తలేవు. ఇస్తానన్నారు కదా ముఖ్యమంత్రి. ఇస్తలేడు మరి, ఇప్పుడు ఇస్తాడు. ఎట్లుంది గవర్నమెంట్? 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు లేవు, ఏ లేవు, ఎక్కడ లేవు. వాగ్దానాలు ఇచ్చిండు కానీ ఏ వాగ్దానాలు లేవు ఇప్పుడు. ఏ వాగ్దానాలు లేవా? ఎట్లుంటుంది ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్? ఇక అది ఎలక్షన్కు అది పెడితే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ తిరుగుతలేదు, తెలుస్తలేదు పబ్లిక్కు. తెలిస్తే తెలుస్తుంది అవకాశం అని తెలుస్తుంది మరి. ఓటేస్తారా మరి? కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందంటున్నారు మరి.